కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి మొత్తం 73 రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. అందులో 3 స్టేషన్లు అయితే కంప్లీట్ అయ్యాయి. అవి ప్రారంభానికి దగ్గరలో ఉన్నాయి. దీని మీద మాట్లాడడానికి మనతో సౌత్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వై బాలాజీ కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వీటి మీద మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు 3 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ అయ్యి కంప్లీట్ అయ్యి ప్రారంభానికి వచ్చాయి కాబట్టి సో ఎలా డెవలప్ చేశారు, ఎంత బడ్జెట్ అలొకేషన్ అయింది, అదేవిధంగా ఈ 73 రైల్వే స్టేషన్ అలొకేషన్ ఎంత బడ్జెట్, ఎవరు ప్రారంభించబోతున్నారు ఏంటంటే కొంచెం మాకు 2023లో భారత ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ అండర్ ద విజన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే శ్రీ అశ్విని వైష్ణవ్జీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్స్ మోర్ దాన్ 1000 రైల్వే స్టేషన్స్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అభివృద్ధి చేయడం. ప్యాసింజర్ అమ్యూనిటీస్ ఏవైతే స్టేషన్లో ఉంటాయో వాటన్నిటిని అంతర్జాతీయ స్థాయికి డెవలప్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 73 రైల్వే స్టేషన్స్ని ఈ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. ఆ 73 రైల్వే స్టేషన్స్లో 3 రైల్వే స్టేషన్స్లో పూర్తిగా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 75 రైల్వే స్టేషన్స్ భారతదేశంలో కంప్లీట్ అయిన వర్క్ వాటిని ఈ 17 జూలై నాడు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతికి అంకితం చేయబోతున్నారు. మన రాష్ట్రంలో అండ్ సౌత్ కోస్ట్ రైల్వే యొక్క జ్యూరిస్డిక్షన్లో కృష్ణా డిస్టిక్లో ఉన్న రాయనపాడు అక్కడ 25 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. అదేవిధంగా గుంటూరు డిస్టిక్లోని మంగళగిరిలో అరౌండ్ 12 crore రూపీస్ వర్క్ని, మార్కాపురం డిస్టిక్లో ఉన్న కంభం రైల్వే స్టేషన్లో అరౌండ్ 11 crores వర్క్ని పూర్తిగా కంప్లీట్ చేశాము. ఈ సందర్భంగా ఈ 3 స్టేషన్స్లో ప్లాట్ఫామ్ సర్ఫేసెస్ ఇంప్రూవ్ చేశాము, వెయిటింగ్ హాల్స్ని ఇంప్రూవ్ చేశాము, ఎఫ్ఓబిలో లిఫ్ట్స్ని ప్రొవైడ్ చేశాము, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశాము, ప్యాసింజర్ సర్క్యులేటింగ్ ఏరియాని ఇంప్రూవ్ చేశాము. మంగళగిరి స్టేషన్లో ఒక కొత్త సెకండ్ ఎంట్రీని డెవలప్ చేశాము. ఆ సెకండ్ ఎంట్రీలో వెయిటింగ్ హాల్స్తో పాటు టికెటింగ్ ఏరియాని, ప్యాసింజర్ అప్రోచ్ ఏరియాని డెవలప్ చేశాము. రాయనపాడు రైల్వే స్టేషన్లో 25 కోట్ల వ్యయంతో ఫెసాడ్ని అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేశాము. రాయనపాడు స్టేషన్ అనేది విజయవాడ పట్టణంలో పెరుగుతున్న జనాభాకి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఈజీ యాక్సెస్ కోసం డెవలప్ చేసిన టర్మినల్ ఇన్ ది సిటీ ఆఫ్ విజయవాడ. సో ఈ మూడింటిని జాతికి అంకితం చేయడం ద్వారా ప్రయాణికులకి వసతి 17 జూలై నుంచి పెరుగుతుందండి. సార్ ఈ మొత్తం 73 రైల్వే స్టేషన్ బడ్జెట్ ఎంత సార్ ఈ స్కీమ్ కింద? అటు ఇటుగా మీరు ఒక 1300 crores వరకు అరౌండ్ 1000 నుంచి 1300 కోట్ల బడ్జెట్ ఈ 73 రైల్వే స్టేషన్లకి అలొకేట్ చేశారండి. సో ఈచ్ రైల్వే స్టేషన్లో అరౌండ్ 10 నుంచి 20 crores వరకు ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనకి ఎక్కువ ట్రాఫిక్ విజయవాడ విశాఖపట్నంలో ఎక్కువ కనిపిస్తుంది. సో దీన్ని మినిమైజ్ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటుంది సౌత్ కోస్ట్ రైల్వే? ఇప్పుడు చూడండి, రాయనపాడు అనేది విజయవాడ పట్టణంలో డెవలప్ చేసిన 2వ టెర్మినల్. సో విజయవాడ పట్టణంలో ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉండడం వల్ల రాయనపాడు అనే దాంట్లో కొన్ని ట్రైన్స్ బైపాస్లో వెళ్ళే ట్రైన్స్ అక్కడ ప్రజలు ఎక్కడం ద్వారా ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. విశాఖపట్నంలో కూడా రీడెవలప్మెంట్ వర్క్ జరుగుతోంది. ఈ రీడెవలప్మెంట్ వర్క్ జరిగిన తర్వాత ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయండి. రాష్ట్రం నుండి ఎవరు పాల్గొంటున్నారు సార్ ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, హానరబుల్ గవర్నర్ గారికి, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అండ్ మిగతా డిగ్నిటరీస్కి ఇన్విటేషన్ లెటర్స్ పంపారండి. వాటన్నిటిని మేము అందజేసాము. ప్రోటోకాల్ ప్రకారం ఇన్వైట్ చేస్తున్నాము. సో ఏ డిగ్నిటరీస్ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారనేది ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి. సార్ ఫస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే ఏ డెవలప్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది కొత్తగా ఏర్పాటైన? సౌత్ కోస్ట్ రైల్వేస్ ప్రైమరీ ఫోకస్ వుడ్ ఆల్వేస్ బి ఆన్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ట్రైన్స్ అండి. వాటితో పాటు ప్యాసింజర్ అమ్యూనిటీస్, ప్యాసింజర్ ఫెసిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మా రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ గారు 1 జూన్ తర్వాత ఇప్పటి వరకు విశాఖపట్నం డివిజన్లోను, విజయవాడ డివిజన్లోను, గుంతకల్ డివిజన్లోను ఆల్మోస్ట్ 10 days పైన, ఈ 45 daysలో మోర్ దాన్ 10 to 15 days మేము ఇన్స్పెక్షన్స్ చేశారండి. జనరల్ మేనేజర్ గారితో పాటు ప్రిన్సిపల్ హెచ్ఓడీస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. సో సేఫ్టీ యాజ్ ఎ ప్రైమరీ ఫోకస్ అండ్ ప్యాసింజర్ అమ్యూనిటీస్, ప్యాసింజర్ సర్వీసెస్ యాజ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ మేము ఫోకస్ చేస్తున్నామండి. ఎవ్రీ వీక్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ రివ్యూ మీటింగ్లో సేఫ్టీతో పాటు పంక్చువాలిటీ, రైల్ మదద్ కంప్లైంట్స్ని కూడా మా జీఎం గారు రివ్యూ చేస్తున్నారు. సో
we will try to come up to the expectations of the public under the leadership of our general manager. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వేలో ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, విబిసి ఆన్ టీవీ, విశాఖ నుంచి.